నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము కాశీ ఖండము యొక్క వివరణ తెలుసుకుంటున్నాం కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. కాశీ ఖండం భాగం 5వ భాగము, యమపురి వర్ణనం. యమపురి వర్ణం. స్వాద్విలోపముద్ర భర్త అగస్త్యమునిని శివశర్మ హరిద్వారంలో మరణించిన మోక్షం పొందకుండా విష్ణులోకానికి ఎందుకు వెళ్ళాడు అని ప్రశ్నించింది. దానికి మహర్షి వివరించి చెబుతున్నాడు. అన్ని క్షేత్రాలు ముక్తి క్షేత్రాలు కావనియు దాని గురించిన వివరాలను చెప్పాడు. శివశర్మను యమలోకానికి తీసుకొని వెళ్ళారు. ముందుగా విష్ణుదూతలు అక్కడ వికృతాకారులు కనిపించారు. అది పిశాచాలోకమని, పాపకర్మలు చేసిన వారు, పరిశుద్ధమైన మనసు లేనివారు ఇక్కడికి వస్తారని చెప్పారు. ఆ తర్వాత కొంత దూరంలో మనోహరకారులు, శ్యామలకారులు కనిపించారు. అది గుహలోకమని, న్యాయంగా డబ్బు సంపాదించిన వారు ఇక్కడికి వస్తారని చెప్పారు. సంపాదించిన డబ్బును దాస్తారు గనక గుహ్యలోకమని అంటారు. వీరిది దాన ధర్మాలు తెలియవు, సుఖంగా మాత్రం ఉంటారు. బ్రాహ్మణులను పూజించి గోదానం ఇస్తారు. దేవతల్లాగా స్వర్గ సౌఖ్యం పొందుతారు. కొంత దూరం పోయిన తర్వాత గంధర్వలోకము కనిపించింది. డబ్బున వారిని సంగీతంతో సంతోషపెట్టిన వారక్కడికి వస్తారు. ఈ గంధర్వ విద్యతోనే నారదుడు దేవర్షి అయ్యాడు. వీరంతా శివుని సంతోషపెడతారు. హరిహరుల సమక్షంలో పడిన వారు మోక్షం పొందుతారు. తర్వాత విద్యాధర లోకం చేరారు. అన్ని విద్యలలో నిష్ఠతులు ఈ లోకంలో ఉంటారు. ఇంతలో యమధర్మరాజు అనుచరగణంతో అక్కడికి చేరాడు. ఆయన సౌమ్యమైన ఆకారంతో తెల్లని వస్త్రాలతో కనిపించాడు. యముడంటే అందరూ భయపడతారు కదా, ఇంత సాధువులాగా ఉన్నాడేమిటి అని శివశర్మకు సందేహం కలిగింది. అప్పుడు విష్ణుదూతలు పాపాత్ములకు యముడు వికారంగా, సజ్జనులకు సౌమ్యుడుగా దర్శనమిస్తాడని, హరిద్వారంలో చనిపోవటము, ధర్మశాస్త్ర ధ్యానం చేయటం వల్ల శివశర్మకు మంచిగా కనిపించాడని చెప్పారు. ఒకప్పుడు బళ్ళారి రాఘవ గారు సావిత్రి నాటకంలో సావిత్రి వద్దకు ఆమె భర్త సత్యవంతుని ప్రాణాలను తీసుకొని వెళ్ళే సందర్భంలో ధవళ వస్త్రాలతో చాలా సౌమ్యంగా రంగప్రవేశం చేసి నటించారంట. ఆ నాటకమైన తర్వాత విశ్లేషకులు ఎందుకు అలా చేశారు అని అడిగారట. దానికి రాఘవ, నేను యమధర్మరాజుగా సతీ సావిత్రి అనే పతివ్రత దగ్గరికి వస్తున్నాను. ధర్మాలు తెలిసినవాడు కనుక ధర్మరాజు అని పిలువబడతాడు. మంచివారికి మంచిగా, దుష్టులకు భయంకరంగా కనిపిస్తాడని శాస్త్రాలు చెప్పాయి అని వివరించారంట. నిజంగా ఆయన పసుపు పచ్చని నేత్రాలు కలవాడు. కోపంతో అవి ఎర్రగా ఉంటాయి. అక్కడున్న వారికి వారి పాపాలను అనుసరించి శిక్షలు ప్రకటిస్తున్నాడు యమధర్మరాజు. దళితుల దుఃఖాన్ని పోగొట్టే రాజులు యమధర్మరాజు సభానదులుగా సదులుగా ఉంటారు. ఉసీనరుడు, సూదనుడు, వృషపర్వుడు, జయద్రథుడు, రాజా సహస్రజిత్తు, దృఢదానవుడు, రిపున్నాయుడు, యవనాశుడు, దంతవక్తుడు, నాభాగుడు, రీపుమంగళుడు, కరందాముడు, ధర్మసేనుడు, పరమార్ధునుడు, పరాంతకుడు మొదలైన నీతిమంతులైన రాజులు, ధర్మాధర్మాలు తెలిసిన వారు సుధర్మ సభలో ఉంటారు. శివ విష్ణు నామాలను సదా జపించేవారు యమునికి దూతలుగా పనిచేస్తారు. వీరు విష్ణు శివ కీర్తనలను చేసే వారి దగ్గరకు పోరాదని యమశాసనము, యమధర్మరాజు రచించిన లలితా ప్రబంధం అనే మహాగ్రంథం నామాన్ని స్మరించే వారికి కూడా పునర్జన్మ ఉండదు అని విష్ణుదూతలు శివశర్మకు చెప్పినట్లు అగస్త్యముని లోపాముద్రకు తెలియజేశాడు. అక్కడి నుండి విష్ణుదూతలు శివశర్మను అప్సరలోకానికి, ఆ తర్వాత సూర్యలోకానికి తీసుకొని వెళ్ళారు. ఆ లోకాల వివరాలు ఈసారి అమృతవాహినిలో తెలుసుకుందాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. మిగతా భాగము మళ్ళీ గురువారం నాడు తెలుసుకుందామండి.
థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే కూడా పెట్టగలరు. మా బెల్ అనే ఐకాన్ బటన్ని ప్రెస్ చేసి ఆన్ చేసి ఉంచుకుంటే మా లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి, చూడగలరు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.